మన డబ్బులు మనం ఎంత సంపాదించుకున్నా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవటమే. మనం పరలోకంలో సంపాదించుకోవాలి. నా వల్ల పాపం మా ఇంట్లో వాళ్ళకి ఇంతవరకు ఇల్లు కూడా లేదండి. మేము చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్న 2 రూమ్లు వేసాడు, సిమెంట్ రేకులు. మా చెల్లికి పెళ్లి చేస్తే కూడా వెళ్ళలేని దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పటికీ మా ఆవిడందరికి చెడ్డ పేరు, పలానా దొంగ వాళ్ళ అబ్బాయే, అప్పుడు జైలుకి వెళ్ళాడే వాళ్ళ అబ్బాయే, వాళ్ళ చుట్టాలంతా జైలుకి వెళ్ళారే, ఇదిగో వీడి వల్లే, ఇంత హేళనగా చూస్తారు. కానీ దేవుడు నమ్ముకున్న తర్వాత ఈ రోజు ఎంతమంది పలకరించేవాళ్ళు అయ్యారు. అందుకని దయచేసి మీరు కూడా తెలుసుకోండి, ఈ లోకం శాశ్వతం కాదు. నాకు ఇల్లు ఇక్కడ లేకపోవచ్చు, నాకు పైన అక్కడ ఉంది. ఎవరికి చెప్పుకోవడానికి కుదరదండి. పెట్రోల్ బంక్ దగ్గర కింద నుంచి సెగ వచ్చిద్దండి, అయినా పడుకుంటాను చాపేసుకొని. ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు. నాకు ఇక్కడ ఇల్లు లేదు. ఒకరోజు వెళ్తున్నాను సువార్త చేస్తున్నాను, ఇసుక తెచ్చుకుంటున్నాను. ఒకరోజు వెళ్తున్నాను సువార్త చేస్తున్నాను, సిమెంట్ తెచ్చుకుంటున్నాను. ఒకరోజు వెళ్తున్నాను ఇంకొకటి తెచ్చుకుంటున్నాను, కంకర. నా బిల్డింగ్ అక్కడ కట్టుకుంటున్నాను.